మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పద్మిని ఏకాదశి బుధవారం. అధిక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని పద్మిని ఏకాదశి అని, కమలా ఏకాదశి అని పిలుస్తారు. ఇది 3 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాపర్వదినం గనుక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. 2 నిమిషాల్లో కష్టాలు సమస్యలు పోయి మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం, గణపతి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ధనవర్షం కురుస్తుంది. మహారాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోని ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ, ఓం గం గణపతయే నమః అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ గ్రామంలో మల్లికార్జున, కృష్ణదాసు అని 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్న మల్లికార్జున చాలా చురుకైనవాడు. కానీ అతని మనసంతా స్వార్థం, వెన్నుపోటు పొడిచే బుద్ధితో నిండి ఉండేవి. తమ్ముడు కృష్ణదాసు మాత్రం చాలా అమాయకుడు. ఎదుటివారు తనను మోసం చేస్తున్నారని తెలిసినా నవ్వి ఊరుకునే అంతటి మంచితనం అతనిది. కృష్ణదాసుకి చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడంటే అపారమైన భక్తి. లోకమంతా ఆ కిట్టయ్యే చూసుకుంటాడని, తన కష్టాలన్నీ ఆ స్వామి తీరుస్తాడని గట్టిగా నమ్మేవాడు. వారి తండ్రి మరణించిన సమయంలో మల్లికార్జున తన తెలివితేటలతో ఆస్తిపత్రాలన్నీ తన పేరిట మార్పించుకుని తమ్ముడికి నయా పైసా కూడా ఇవ్వకుండా మోసం చేశాడు. కృష్ణదాసుకి ఒక చిన్న పాత ఇల్లు, అందులో ఒక కృష్ణుడి విగ్రహం తప్ప ఏమీ మిగల్లేదు. కృష్ణదాస భార్య సరస్వతి. ఆమె చాలా కష్టపడే మనిషి. కానీ నిత్యం పేదరికంతో పోరాడడం ఆమెకు విసుగు తెప్పించింది. ఒకరోజు ఉదయం కృష్ణదాసు తన పూజ గదిలో కృష్ణుడికి అభిషేకం చేస్తూ పారవశంలో ఉన్నాడు. అప్పుడు సరస్వతి అక్కడికి వచ్చి విసుగ్గా ఇలా అంది, ఏవండి, ఇవాళ మీ కిట్టయ్యకు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో పిడికెడు బియ్యం కూడా లేవు. మీ పూజకు సమయమైంది అంటున్నారు, కానీ ఆ స్వామి మనకేమైనా పెడతాడా? రోజురోజుకు మన పరిస్థితి దిగజారిపోతుంది. మీరిలా భక్తిలో మునిగిపోతే రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి? ₹1 సంపాదన లేదు, కడుపు నిండా తిండి లేదు. నాకేం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు అని అంది. సరస్వతి మాటలకు కృష్ణదాసు చిరునవ్వుతో, సరస్వతి, తొందరపడకు, దేనికైనా సమయం రావాలి. ఆ కిట్టయ్య మనల్ని కష్టపడుతున్నాడంటే మనకేదో నేర్పాలని అనుకుంటున్నాడు. ఆయన ఇష్టం లేందే ఈ లోకంలో గడ్డిపోచు కూడా కదలదు. అంతా ఆ స్వామి చూసుకుంటాడులే అని సమాధానమిచ్చాడు. కానీ సరస్వతి శాంతించలేదు. నేను మీలా ప్రశాంతంగా ఉండలేనండి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. వారికొక భవిష్యత్తు ఇవ్వాలి కదా. మీరిప్పుడైనా మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మనకు రావలసిన ఆస్తి వాటాను అడగండి. మీరు కనుక ఆస్తి అడగకపోతే నేను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని తెగేసి చెప్పింది. భార్య మాటలకు వేరే దారి లేక కృష్ణదాసు దిగులుగా తన అన్న మల్లికార్జున ఇంటికి వెళ్ళాడు. మల్లికార్జున తన విశాలమైన మేర ముందు కూర్చుని దర్జాగా కాఫీ తాగుతున్నాడు. కృష్ణదాసును చూడగానే ఎగతాళిగా, ఏంట్రా కృష్ణదాసు, ఇలా వచ్చావు? 100-200 చిల్లర కావాలా ఏంటి? నా దగ్గరెందుకురా మొహమాటం, చెప్పు అన్నాడు. దానికి కృష్ణదాసు వినయంగా, అన్నయ్య, నేను చిల్లర డబ్బు కోసం రాలేదు. ఇంట్లో సరస్వతి గొడవ చేస్తోంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. నాన్నగారి ఆస్తిలో నాకు రావలసిన వాటా నాకు ఇచ్చేస్తే నేను ఏదైనా చిన్న పని చేసుకొని బతుకుతానన్నయ్యా అని అడిగాడు. ఆ మాట వినగానే మల్లికార్జున ముఖం కరుకుగా మారింది. ఆస్తా? నీకసలు బుద్ధి ఉందా? నాన్నగారు చనిపోయేటప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాశారు. నువ్వేమో ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటూ తిరుగుతుంటావు. నీలాంటి వాడికి ఆస్తి ఇస్తే ఏం చేస్తావని నాన్నగారికి నమ్మకం లేదు. అందుకే అంతా నాకే ఇచ్చారు అని అబద్ధం చెప్పాడు. కృష్ణదాసు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అన్నయ్య, నాన్నగారు చనిపోయినప్పుడు నేను చాలా చిన్నవాడిని. అప్పుడు లాయర్లు కూడా నాకు వాటా ఉందని చెప్పారు. కానీ నువ్విప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నన్ను మోసం చెయ్యకు అన్నయ్య, పిల్లల కోసం అడుగుతున్నాను అని బతిమాలాడు. కానీ మల్లికార్జున కనికరించలేదు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను ఆస్తి ఇవ్వను. ఎప్పుడూ ఆ కృష్ణుడి జపం చేస్తుంటావుగా,
తల్లి తండ్రి అంతా ఆ కృష్ణుడే అంటావు కదా, వెళ్ళు, నీకు ఆస్తి కావాలంటే ఆ కృష్ణుణ్ణి అడుగు అంటూ హేళన చేస్తూ కృష్ణదాసును మెడపట్టుకుని బయటకు గెంటేశాడు. కృష్ణదాసు చాలా బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. సరస్వతికి జరిగిన విషయం చెప్పగానే ఆమె ఇంకా రెచ్చిపోయింది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఇదంతా మీ అమాయకత్వం వల్లే జరిగింది. మీ అన్నయ్య మిమ్మల్ని మోసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు. ఎప్పుడూ అనేవారుగా, ఆ కిట్టయ్య నాకు అన్యాయం చెయ్యడు అని. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది అని కృష్ణదాసును నిందించింది. ఆ మాటలతో కృష్ణదాసు మనసు ముక్కలైపోయింది. భార్య నిందలు, అన్నయ్య అవమానం భరించలేక అతను ఊరి చివర ఉన్న పాత శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళాడు. అక్కడ విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఏడుస్తూ ఇలా మొరపెట్టుకున్నాడు. ఏంటి కిట్టయ్యా ఇది? నా అన్నయ్య ఇంతగా నన్ను మోసం చేస్తాడని నేను అనుకోలేదు. పైగా నీపై నాకున్న భక్తిని అవమానించాడు. నా భార్య కూడా నా భక్తిని తక్కువ చేసి చూస్తోంది. నాకు ఏ ఆస్తి అక్కర్లేదు స్వామి, కానీ నీ భక్తుడు ఒంటరివాడు కాదని, నువ్వు ఎప్పుడూ తోడుంటావని ఈ లోకానికి నిరూపించు స్వామి అని వేడుకున్నాడు. కృష్ణదాసు ఆర్తిగా వేడుకోవడంతో ఆ గుడిలో ఒక్కసారిగా దివ్యమైన వెలుగు నిండింది. విగ్రహం నుండి మధురమైన గొంతు వినిపించింది. కృష్ణదాసు, బాధపడకు, నీ భక్తులను నేను ఎప్పుడూ మర్చిపోను. నీ అన్నయ్య నీకు ఆస్తి ఇవ్వకపోతే ఏంటి, నేనున్నాను కదా, నీకు తండ్రి లాంటి వాడిని నేను. ఇదిగో ఈ బంగారు ఆవును తీసుకో. ఈ ఆవుకు ఎలాంటి ఆహారం పెట్టక్కర్లేదు. ఇది రోజుకు ఎన్ని లీటర్ల పాలైనా ఇస్తుంది. అంతేకాదు, ప్రతి శనివారం రాత్రి ఒక కుండ నిండా బంగారు నాణాలను కూడా ఇస్తుంది. ఈ ఆవు నీ పాలిట కామధేనువు, దీన్ని జాగ్రత్తగా కాపాడుకో అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కృష్ణదాసు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఒక అద్భుతమైన ఆవు ఉంది. కృష్ణదాసు ఆనందానికి అవధులు లేవు. ఆ ఆవును తీసుకొని ఇంటికి వెళ్ళాడు. సరస్వతి, చూడు, మన కిట్టయ్య మన కోసం ఏమిచ్చాడు అని అరిచాడు. సరస్వతి బయటకు వచ్చి, ఈ ఆవు ఎక్కడిదండి? ఇప్పటికీ మనకే తిండి లేదు, మళ్ళీ ఈ ఆవును ఎవరు సాకాలి అని విసుక్కుంది. కృష్ణదాసు నవ్వి, సరస్వతి, ఇది మామూలు ఆవు కాదు, మన కృష్ణుడిచ్చిన ప్రసాదం. దీని రంగు చూడు ఎలా ఉందో అన్నాడు. అప్పుడు గమనించిన సరస్వతి ఆశ్చర్యపోయింది. ఆ ఆవు శరీరం బంగారంలా మెరుస్తోంది. మరుసటి రోజు కృష్ణదాసు ఆ ఆవుకు పూజ చేసి పాలు తీశాడు. ఆశ్చర్యకరంగా ఆ ఆవు ఏకంగా 50 లీటర్ల చిక్కటి పాలను ఇచ్చింది. కృష్ణదాసు ఆ పాలను ఊర్లోని వారందరికీ అమ్మడం మొదలుపెట్టాడు. ఆ పాలు చాలా చిక్కగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండటంతో ఊరి జనం అందరూ కృష్ణదాసు వద్దే పాలు కొనడం మొదలుపెట్టారు. అలా కేవలం నెల రోజుల్లోనే కృష్ణదాసు పరిస్థితి మారిపోయింది. అతను మంచి ఇల్లు కట్టుకున్నాడు. సరస్వతికి నగలు చేయించాడు. అప్పుడు శనివారం రానే వచ్చింది. ఆ రాత్రి కృష్ణదాసు ఆ ఆవు ముందు ఒక మట్టి కుండ పెట్టాడు. ఆ ఆవు చూపు ఆ కుండపై పడగానే ఆ కుండ నిండా తలతలలాడే బంగారు నాణాలు నిండిపోయాయి. కృష్ణదాసు దంపతులు ఆ కృష్ణుడికి వేల నమస్కారాలు చేసుకున్నారు. మెల్లగా ఈ వార్త మల్లికార్జున చెవిన పడింది. ఒక్క నెలలో కృష్ణదాసు అంతటి లక్షాధికారి ఎలా అయ్యాడు? కేవలం పాలు అమ్మితే అంత డబ్బు రాదు, దీని వెనుక ఏదో రహస్యముంది అని అనుమానించాడు. ఒక శనివారం రాత్రి మల్లికార్జున దొంగచాటుగా కృష్ణదాసు ఇంటి పెరట్లోకి వచ్చాడు. అక్కడ కృష్ణదాసు, సరస్వతి కలిసి ఆ బంగారు ఆవుకు పూజ చేయటం, ఆ ఆవు కుండ నిండా బంగారు నాణాలను ఇవ్వటం చూసి మల్లికార్జున కళ్ళు బైర్లు కమ్మాయి. అమ్మో, ఈ ఆవు సాధారణమైంది కాదు. ఇది ఉంటే నేను ప్రపంచంలోనే గొప్ప ధనవంతుణ్ణైపోతాను. ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. కృష్ణదాసు దంపతులు నిద్రపోయిన తర్వాత మల్లికార్జున రహస్యంగా ఆ ఆవును తన ఇంటికి తోలికెళ్ళిపోయాడు. మల్లికార్జున తన ఇంటికి వెళ్ళాక ఆవును చూస్తూ, ఇదిగో ఆవు, నాకు బంగారం ఇవ్వు అని అడిగాడు. కానీ ఆ ఆవు ఏమీ ఇవ్వలేదు. మల్లికార్జున ఎంత బతిమాలినా, ఎంత గర్జించినా ఆ ఆవు నుండి బంగారం రాలేదు. దీంతో అతనికి కోపం వచ్చింది. ఈ ఆవు రోజుకు ఒక్కసారే బంగారం ఇస్తుందేమో, ఒకవేళ దీన్ని చంపేస్తే లోపల ఉన్న బంగారం అంతా నాకే దక్కుతుంది అనే మూర్ఖపు ఆలోచన చేశాడు. ఒక పెద్ద కత్తి తీసుకుని ఆవుపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో కృష్ణదాసు ఆవు గిత్తెల గుర్తులను వెంబడిస్తూ మల్లికార్జున ఇంటికి చేరుకున్నాడు. అన్నయ్య, ఏం చేస్తున్నావు? అది మూగజీవి, దాన్ని చంపకు అని అరిచాడు. కానీ మల్లికార్జున కళ్ళు అప్పటికే అత్యాశతో నిండిపోయాయి.
దూరంగా ఉండు కృష్ణదాసు, అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాను. ఈ ఆవు లోపల ఉన్న బంగారమంతా నాదే అని అరిచాడు. కృష్ణదాసు ఏడుస్తూ, కృష్ణయ్య, నా ఆవును కాపాడు స్వామి, ఒక మూర్ఖుడి అత్యాశ వల్ల ఈ మూగజీవి ప్రాణం పోతోంది, నీవే దిక్కు స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన చతుర్భుజాలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మల్లికార్జున, ఎంతటి మూర్ఖుడివి నువ్వు! నీ సొంత తమ్ముణ్ణి మోసం చేశావు. ఇప్పుడు బంగారం కోసం ఒక మూగజీవిని, సాక్షాత్తు నా ప్రసాదాన్ని చంపాలనుకుంటున్నావా? అత్యాశకు అంతముండాలి అని గర్జించాడు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా అది మల్లికార్జునను సంహరించింది. పాపాత్ముడైన మల్లికార్జునుడు తన పాపాలకు తగిన శిక్ష అనుభవించాడు. శ్రీకృష్ణుడు కృష్ణదాసును దీవిస్తూ, కృష్ణదాసు, నీ భక్తి నన్ను మెప్పించింది. ఇకపై నీకు ఎటువంటి కష్టాలు ఉండవు. ఈ ఆవును సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళు, లోకానికి నీ మంచితనాన్ని చాటు అని చెప్పి మాయమైపోయాడు. కృష్ణదాసు ఆ బంగారు ఆవుతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతను తన ఆస్తితో ఊరిలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. దేవునిపై నిశ్చలమైన భక్తి ఉంటే ఎంతటి కష్టమైనా తీరిపోతుందని, మోసం చేసేవారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని ఈ కథ మనకు బోధిస్తుంది. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు ఈ పద్మిని ఏకాదశి గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఒకసారి ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ జనార్దన, అధిక మాసంలోని శుక్లపక్షం నందు వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఎలా పాటించాలి? ఆ ఏకాదశి విశిష్టతను నాకు వివరించండి అని ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: ఓ పాండవ, అధిక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పద్మిని ఏకాదశి. అది అత్యంత శుభకరమైనది. దృఢ నిశ్చయంతో దీనిని పాటించేవారు అదృష్టవంతులవుతారు, వైకుంఠ ధామాన్ని పొందుతారు. పాపములను శమింపచేయటంలో ఈ ఏకాదశి నాతో సమానంగా శక్తివంతమైనది. దీనిని గురించి చతుర్ముఖ బ్రహ్మ అయినా తగినదిగా వర్ణింపజాలడు. ఈ ఏకాదశి మహత్యాన్ని తెలిపే కథ ఒకటి ఉంది. ఆ కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. ఒకమారు కార్తవీర్యార్జునుడి కారాగృహం నుండి రావణుడిని విడిపించాడని విన్న నారదుడు పులస్యమునితో, మునీశ్వర్య, ఇంద్రాది దేవతలనే జయించిన రావణుడిని కార్తవీర్యార్జునుడు ఏ విధంగా జయించెను అని ప్రశ్నించెను. దానికి సమాధానంగా పులస్యముని ఇట్లు పలికెను: త్రేతాయుగంలో కార్తవీర్యుడు అనగా కార్తవీర్యార్జునుని తండ్రి హేయ వంశంలో జన్మించాడు. అతని నగరం మహిష్మతి. అతనికి 1000 మంది రాణులు, కానీ వారిలో ఎవరికీ సంతానం కలగలేదు. సంతానం కోసం రాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు. దేవతలను, పితృదేవతలను ఎందరినో పూజించాడు. కానీ ఏ ముని శాపం తగిలిందో తెలియదు గాని రాజుకు పుత్ర సంతానమే కలుగలేదు. అందువలన అతడు తీవ్రమగు తపస్సు చేసి తన లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నాడు. ఆ విధంగా అతడు కౌపిన్యాన్ని ధరించి రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి అరణ్యానికి బయలుదేరాడు. అతని రాణులలో పద్మిని అని ఒక ఆవిడ ఉంది. ఆమెకే కమలాక్షి అనే పేరు కూడా ఉంది. ఆమె ఇక్ష్వాకు వంశంలో జన్మించింది. హరిశ్చంద్రుని కుమార్తె అయిన ఆమె భర్త అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుని అన్ని ఆభరణాలను తీసివేసి కట్టుబట్టలతో భర్త వెంట వెళ్ళింది. గంధమాదన పర్వతాన్ని చేరిన కార్తవీర్యుడు తీవ్రమగు తపో ధ్యానాదులతో గదాధరుణ్ణి 10,000 సంవత్సరములు అర్చించాడు. అయినప్పటికీ అతనికి పుత్రుడు కలుగలేదు. కేవలం శల్యప్రాయంగా మారిన భర్తను చూసి పద్మిని చింతించి సతీ అనసూయ చెంతకు వెళ్ళి వినమ్రంగా ఇట్లు ప్రశ్నించింది: అమ్మా, నా భర్త గత 10,000 సంవత్సరములుగా తపస్సు చేస్తూ ఉన్నాడు. సమస్త పాపములను, కష్టాలను తొలగించే కేశవుడు ఇంకా ఆయన పట్ల ప్రసన్నుడు కాలేదు. కనుక ఏదైనా ఉపవాస దీక్షను నాకు తెలిపి తద్వారా భగవంతుడు మా ఎడ ప్రసన్నుడయ్యేటట్లు చెయ్యి. అప్పుడు అతని అనుగ్రహంతో ప్రపంచ చక్రవర్తి కాబోయే పుత్రుణ్ణి మేము పొందగలం అని వేడుకుంటుంది. పతివ్రత అయిన పద్మిని మాటలను వినిన సతీ అనసూయ నవ్వుతూ ఇలా పలికింది:
ఓ కమలాక్షి, సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి, కానీ ప్రతి 32 నెలల తరువాత అధిక మాసం వస్తుంది. అట్టి అధిక మాసంలో ఏకాదశిని పద్మిని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. నీవు ఈ ఏకాదశి రోజు ఉపవసించి రాత్రి అంతా జాగరణ చెయ్యి. ఇది నీవు చేస్తే దేవదేవుడైన హరి నీ పట్ల ప్రసన్నుడై ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని చెప్పింది. అది విన్న పద్మిని శ్రద్ధతో అనసూయ ఉపదేశాన్ని పాటించింది. నిర్జల ఉపవాసం చేసిన పద్మిని నృత్య కీర్తనలతో రాత్రంతా గడిపింది. ఆమె భక్తికి ప్రసన్నుడైన కేశవుడు ఎదుటనే గరుడ వాహనారూఢుడై వచ్చి ఆమెతో, సాధ్వి, అధిక మాసంలోని ఈ ప్రత్యేక ఏకాదశి రోజు ఉపవసించి నీవు నన్ను ప్రసన్నుణ్ణి చేసుకున్నావు. నీవు ఏం వరం కావాలో అడుగుము, నేను తీరుస్తాను అని అన్నాడు. భగవంతుణ్ణి అద్భుతమగు వాక్యలను వినిన పద్మిని అతనిని స్తుతించి తన భర్త కోరికను తీర్చమని అడిగింది. అది వినిన దేవదేవుడు అతడి కోరిక సిద్ధిస్తుందని దీవించాడు. తర్వాత లోకార్తి హరుడగు భగవానుడు కార్తవీరుని దగ్గరకు వెళ్ళి అతనితో, రాజా, నీ పత్ని నన్ను మిగుల ప్రసన్నుణ్ణి చేసింది కనుక నీ అభిష్టాన్ని అడుగు, నేను దానిని తీరుస్తాను అని అన్నాడు. దానికి సమాధానంగా రాజు, ఓ జగదీశ్వర, మధుసూదన, దేవతలతో గాని మానవులతో గాని పన్నగులతో గాని దానవులతో గాని జయింపబడని పుత్రుని నాకు ప్రసాదించు. కేవలం నీ చేతనే అతడు పరాజితుడు కావాలి అని అన్నాడు. తదాస్తు అని పలికి భగవానుడు అంతర్ధానం చెందాడు. ఆ తర్వాత సంతోషించిన రాజు తన భార్య పద్మినితో కలిసి పురానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత పద్మిని గర్భవతి అయి మహావీరుడైన కార్త్యవీరార్జునుడికి జన్మనిచ్చింది. ముల్లోకములలో అతడు పరమశక్తిశాలి అయ్యాడు. 10 తలల రావణుడై అతనిని యుద్ధంలో జయించలేకపోయాడు. తల్లి చేసిన పద్మిని ఏకాదశి వ్రత పాలన వలన అతడు రావణుడినే జయింపగలిగాడు. అతడు భగవంతుని వరదానం వంటివాడు అని కార్తవీర్యార్జునుడి పుట్టుక గురించి పులస్తముని నారదుడికి వివరించాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పి, కాబట్టి ఓ ధర్మనందన, నీవు అడిగిన విధంగా ఈ ప్రత్యేక ఏకాదశి శక్తిని గురించి నీకు వివరించాను. ఎవరైతే ఈ ఏకాదశి ఉపవాసాన్ని చేస్తారో వారు తప్పక నా ధామాన్ని పొందుతారు. నీ కోరికలు తీరాలంటే నీవు కూడా ఈ విధంగానే ఆచరించు అని అన్నాడు. కేశవుని పలుకులను వినిన ధర్మరాజు మిక్కిలి సంతోషించి సమయం రాగానే పద్మిని ఏకాదశిని ఆచరిస్తాడు. ఈ ఏకాదశి గురించి వినినా చదివిన మనుజుడు అనంతం లాభాన్ని పొంది చివరకు శ్రీహరి ధామానికి చేరుతాడు. అదేవిధంగా ఈ ఏకాదశి బుధవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు ఈ వినాయకుడి కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. గణపతి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక ఊరిలో పార్వతి అనే మహిళ ఉండేది. ఆమె భర్త అయిన రామయ్య ఒక ప్రమాదంలో చనిపోయాడు. అదే ప్రమాదంలో పార్వతి తలకు పెద్ద దెబ్బ తగిలింది. అప్పటి నుండి ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు వినాయకుడంటే ఎంతో ఇష్టం. ఆమె కుదిరినప్పుడల్లా స్వామిని పూజించుకునేది. పార్వతికి గణేష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను 2వ తరగతి చదువుతున్నాడు. రోజు గణేష్ బడి నుండి వచ్చాడు. అమ్మా, నేను బడిలో అందరికంటే బాగా చదువుతున్నానని టీచర్ గారు నన్ను మెచ్చుకున్నారు. అలాగే ఇదిగో ఈ బిస్కెట్లను కూడా నాకు ఇచ్చారు అని సంతోషంగా చెప్పాడు. అవునా, చాలా సంతోషం బాబు, నువ్వు ఎప్పుడు ఇలానే చదువుకోవాలి. నువ్వు మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా బ్రతకాలి అని పార్వతి ప్రేమగా అంది. అమ్మ, మా టీచర్ గారు ఒకసారి నిన్ను కలవాలి అన్నారు. ఆవిడ నా చదువు గురించి నీతో మాట్లాడాలంట అని గణేష్ అడిగాడు. ఈ పరిస్థితుల్లో నేను బడికి ఎలా రాగలను? ఈసారి ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా బడికి వస్తాను అంటూ పార్వతి బాధగా చెప్పింది. పార్వతికి ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయలేకపోయేది. లేవలేకపోయినా కష్టపడి తన కొడుకు కోసం వంట చేసేది. కానీ వారి దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. పని చేయడానికి కూడా ఓపిక ఉండేది కాదు. పాపం పార్వతి తన ఒక్కగానొక్క కొడుకును చదివించుకోవడానికి చాలా కష్టాలు పడేది. కొంతకాలం గడిచింది. పార్వతి ఆరోగ్యం మరింత పాడైంది. ఒకరోజు పార్వతి తన కొడుకుతో, గణేష్, నన్ను క్షమించు బాబు, నేను అస్సలు లేవలేకపోతున్నాను. ఇవాళ వంట చేయలేను. కాస్త ఆ కుండలో ఉన్న నీటిని తాగి బడికి వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఏదో ఒక వంట చేసి పెడతాను అని బలహీనంగా అంది. ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను బడికి వెళ్తానులే.
ఒక పూట తినకపోతే ఏమీ కాదు అని గణేష్ తన పుస్తకాలను తీసుకుని బడికి వెళ్ళాడు. పార్వతి తన అనారోగ్యంతో పోరాడుతూనే ఉంది. ఆ సాయంత్రం గణేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. పార్వతి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చూడు గణేష్, నేను మరీ కొంతసేపట్లో నా వినాయకుడి వద్దకు వెళ్ళిపోతున్నాను. నేను నా అన్నయ్యకు కబురు చేశాను. అతను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు చాలా బుద్ధిగా ఉండాలి. అలాగే జాగ్రత్తగా చదువుకోవాలి. ఎప్పుడూ వినాయకుడి నామస్మరణను వదలకూడదు అని చెప్పి పార్వతి కన్నుమూసింది. పాపం గణేష్ తల్లి శవం ముందు కూర్చొని బోరిన ఏడుస్తూ ఉన్నాడు. ఎంతలో పార్వతి అన్నయ్య అయిన రాజు ఇంటికి వచ్చాడు. రాజు తన దగ్గర ఉన్న డబ్బుతో పార్వతి అంత్యక్రియలు పూర్తి చేశాడు. చూడు గణేష్, నీ గురించి మీ అమ్మ అంతా చెప్పింది. నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు. ఇవాల్టి నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటూ రాజు గణేష్ని తన ఊరికి తీసుకుని వెళ్ళాడు. రాజు భార్య పేరు గౌరీ. గౌరీ చాలా అత్యాశపరురాలు. ఎవరికి ఒక్క రూపాయి కూడా దానం చేసేది కాదు. రాజు కూడా గౌరీ మాటను అస్సలు కాదనేవాడు కాదు. రాజు గణేష్ని ఇంటికి తీసుకుని రాగానే గౌరీ కోపంగా, అరే ఏంటి ఈ కుర్రాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు? మీకు చెప్పానుగా ఇతన్ని అనాథాశ్రమంలో విడిచిపెట్టి రమ్మని అంది. అలా ఎలా కుదురుతుంది గౌరీ? నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. దానికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు. కనీసం ఎప్పుడైనా వీడిని బాగోగులను చూసుకుంటూ నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను అని రాజు బ్రతిమలాడాడు. అదంతా కుదరదు. ఇప్పుడే వీడిని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో విడిచిపెట్టండి అని గౌరీ కఠినంగా అంది. దయచేసి ఇలా చేయకు. నేను గనుక ఈ కుర్రాన్ని అనాథాశ్రమంలో విడిచిపెడితే నా పరువు పోతుంది. నా చెల్లెలు ఊరికి సంబంధించిన వాళ్లకు ఈ విషయం తెలిస్తే ఇక అంతే సంగతులు అని రాజు మరింత బ్రతిమలాడాడు. ఇక గౌరీ కూడా గణేష్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. కానీ కొన్ని షరతులు పెట్టింది. సరే ఎంతలా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇతను ఈ ఇంట్లో ఉన్నా సరే నాకు మాత్రం అనాథే. అలాగే ఈ కుర్రవాడు నన్ను అత్త అని పిలవడానికి వీల్లేదు. రోజులో కొంత ఆహారం మిగిలితే ఇతనికి కొంత వేస్తాను, లేకపోతే అది కూడా లేదు. నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. గుమ్మం ముందు నిద్రపోవాలి. అలాగే బయట ఉన్న బావి వద్దే స్నానం చేసుకుని బయటికి వెళ్ళాలి అని అంది. రాజు అందుకు ఒప్పుకున్నాడు. అప్పటి నుండి పాపం గణేష్ గుమ్మం వద్దనే కూర్చొని ఉండేవాడు. అక్కడే నిద్రపోయేవాడు. గౌరీ సమయానికి భోజనం పెట్టేది కాదు. రోజుకొక్కసారి మాత్రమే ఆహారాన్ని ఇచ్చేది. అది కూడా చాలా తక్కువ. కొన్ని రోజులు అసలు ఆహారం కూడా ఇచ్చేది కాదు. గణేష్, నన్ను క్షమించు, నేను చేయగలిగింది ఇంతే అని రాజు బాధపడుతూ ఉండేవాడు. మరేమీ పర్వాలేదులే మామయ్య, నాకు ప్రస్తుతం ఏమీ ఆకలిగా లేదు. బడికి సమయం అవుతుంది, నేను బడికి వెళ్తాను అని గణేష్ నడుచుకుంటూ బడికి వెళ్తూ ఉండేవాడు. పాపం అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది. నిన్న కూడా అత్తయ్య ఆహారం ఇవ్వలేదు. ఇవాళ ఉదయం కూడా ఇవ్వలేదు. కళ్ళు తిరిగేలాగా ఉంది. స్వామి వినాయక, నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మా అమ్మ నిన్నే తలుచుకోమని చెప్పింది. అందుకే నిన్నే తలుచుకుంటున్నాను. నాకు కాస్త శక్తిని ప్రసాదించే స్వామి. గణేష్ వినాయకుడిని శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాడు. గణేష్ పడుతున్న బాధను వినాయకుడు చూశాడు. స్వామికి కూడా గణేష్పై జాలి కలిగింది. దాంతో వినాయకుడి దారిలో రాజులాగా తన రూపాన్ని మార్చుకుని గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. ఇదిగో గణేష్, నువ్వు ఆకలితో వెళ్ళిపోతున్నావని మీ అత్తయ్య మీకోసం ఈ రొట్టెలు లడ్డూలు తయారు చేసిందిరా, నీకు తినిపిస్తాను అని రాజు రూపంలో ఉన్న వినాయకుడు అన్నాడు. ఏమిటి, అత్తయ్య నా కోసం రొట్టెలు లడ్డూలు తయారు చేసి పంపించిందా? ఆశ్చర్యంగా ఉందే అని గణేష్ ఆశ్చర్యపోయాడు. మీ అత్తయ్యకు నీపై ప్రేమ ఉంది, కాకపోతే ప్రేమ చూపించడానికి కాస్త మొహమాట పడుతుంది అంటూ రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రొట్టెలను లడ్డూలను తినిపిస్తాడు. అలాగే మధ్యాహ్నం తినడానికి మరికొన్ని రొట్టెలు లడ్డూలను ఇస్తాడు. అలాగే గణేష్ వాటిని తీసుకుని బడికి వెళ్ళాడు. ఆ రోజంతా ఎంతో హాయిగా బడిలో పాఠాలను వింటాడు. ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గణేష్ బడికి తయారవుతాడు. ఇవాళ కూడా నీకు పెట్టడానికి ఆహారం ఏమీ లేదు, వెళ్ళు, బడిలో ఎవరైనా ఏదైనా ఇస్తే తిను అని గౌరీ గణేష్తో చెప్తుంది. అప్పుడు గణేష్ మనసులో ఇలా అనుకుంటాడు, అత్తయ్య ఇలానే అంటుంది కానీ మామయ్య చేత ఆహారాన్ని పంపిస్తుంది అంటూ గణేష్ బడికి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ రోజు కూడా వినాయకుడు ఆహారంతో రాజు రూపంలో గణేష్ ముందు ప్రత్యక్షమవుతాడు. నాకు తెలుసు మామయ్య, ఈరోజు కూడా నువ్వు ఇలా ఆహారం తీసుకొస్తావని అని గణేష్ సంతోషంగా అంటాడు. అలా రాజు రూపంలో ఉన్న వినాయకుడు గణేశుడికి రోజు ఆహారం తినిపిస్తాడు. మరికొంత ఆహారాన్ని మధ్యాహ్నం తినడానికి ఇస్తాడు. ఇలా కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడు రాజు రూపంలో గణేశుడికి ఆహారాన్ని తినిపిస్తూ ఉంటాడు. ఒకరోజు గణేష్ స్నేహితుడైన రాజేష్ గణేష్ ఇంటికి వస్తాడు. అప్పుడు గణేష్ తన అత్తయ్యతో, అత్తయ్య, ఇతను నా స్నేహితుడు, ఇతనికి నువ్వు చేసే వంటలు అంటే ఎంతో ఇష్టం అని అంటాడు.
నేను చేసే వంటలా? అయినా ఇతను నా వంటల్ని ఎప్పుడు తిన్నాడు? నిజం చెప్పాలంటే నువ్వే నా వంటల్ని సరిగ్గా తిన్నదే లేదు అని గౌరీ కోపంగా అంది. లేదు ఆంటీ గారు, మీరు తయారు చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. అంత రుచికరమైన వంటల్ని నేను ఎప్పుడూ తినలేదు. అందుకే ఒక్కసారి మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. ప్రతిరోజు మీరు గణేశుడికి ఎక్కువ ఆహారాన్ని ఇచ్చి పంపిస్తారు. నేను కూడా అతని వద్ద ఆహారం తీసుకొని తినేవాడిని అని రాజేష్ అమాయకంగా చెప్పాడు. ఏమిటి గణేష్, ప్రతిరోజు బడికి ఆహారం తీసుకువస్తాడా? ఇదంతా మీ మామయ్య పనే అయి ఉంటుంది. నేను వద్దు అని చెప్తున్నా వినకుండా ఆహారాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు అన్నమాట అంటూ గౌరీ రాజును పిలిచింది. కానీ రాజు కూడా లేదు లేదు, నేను గణేశుడికి ఎప్పుడూ ఆహారం ఇవ్వలేదు. నేను అస్సలు నువ్వు చెప్పిన మాటను జవదాటలేదు అని ఆశ్చర్యంగా అన్నాడు. అదేమిటి మామయ్య అలా అంటున్నావు? నువ్వేగా ప్రతిరోజు మన ఊళ్ళో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని నాకు ఆహారం తినిపిస్తావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గణేష్ అమాయకంగా అడిగాడు. గణేష్ మాటలకు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో వినాయకుడు వారి మధ్య ప్రత్యక్షమవుతాడు. గణేష్, ప్రతిరోజు నీకు ఆహారం తినిపించేది మీ మామయ్య కాదు, మీ మామయ్య రూపంలో ఉన్న నేనే నీ ఆకలి తీరుస్తున్నాను అని వినాయకుడు చెప్పడంతో గణేష్, రాజు, గౌరీ అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత వినాయకుడు గౌరీ వైపు చూసి కోపంగా పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. అలాంటి వారి ఆకలి తీర్చడం పోయి ఇంత హింసకు గురి చేస్తావా? నీ ప్రవర్తనలో గనుక మార్పు రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అన్నాడు. గౌరికి తన తప్పు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గౌరీ స్వామివారి కాళ్లపై పడి క్షమాపణలు కోరుకుంటుంది. స్వామి, నన్ను క్షమించండి. నా అత్యాశ, నా స్వార్థం నన్ను ఇలా చేశాయి. ఈ రోజు నుండి నేను మారిపోతాను. గణేశుణ్ణి నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను అని గౌరీ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతుంది. వినాయకుడు అందరినీ క్షమించి అలాగే అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక అక్కడి నుండి మాయమైపోతాడు. ఆ రోజు నుండి గౌరీ పూర్తిగా మారిపోయింది. గణేశుణ్ణి తన సొంత కొడుకులాగా చూసుకుంటుంది. అతనికి సమయానికి ఆహారం పెట్టి బడికి పంపించింది. రాజు కూడా గణేష్ పట్ల మరింత ప్రేమగా ఉన్నాడు. గణేష్ కష్టపడి చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాడు. వినాయకుడి దయ వల్ల గౌరీ మనసు మారటం వల్ల ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి. అనాథగా మిగిలిన గణేశుడికి దేవుడే అండగా నిలబడి ఆకలి తీర్చి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. భక్తి, మంచి మనసు ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడని, అలాగే చిన్నపిల్లల్ని ఎప్పుడూ కష్టపెట్టకూడదని ఈ కథ తెలియజేస్తుంది. అలాగే ఏకాదశి సందర్భంగా ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరించి మీ సుడి తిరిగిపోతుంది, రాజయోగం పడుతుంది. చాలా కాలం క్రితం గోపయ్య అనే ఒక పెద్ద వ్యాపారి తన భార్య రాధతో కలిసి ఒక పెద్ద బంగ్లాలో ఉండేవాడు. అతనికి చాలా పెద్ద వ్యాపారం ఉండేది. ధనానికి అస్సలు లోటు అనేదే ఉండేది కాదు. గోపయ్య లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు. ప్రతిరోజు పూజ చేసి గుడికి వెళ్ళేవాడు. అయితే అతనిలో ఒక పెద్ద లోపం ఉంది. అది అతని పిసినారితనం. దీనివల్ల అతను ఎవరికి ఏమీ దానం చేసేవాడు కాదు. కానీ అతని భార్య రాధ చాలా దయా స్వభావం కలది. రోజు వారి ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అతను చాలా రోజులుగా తినలేదని, ఏదైనా తినడానికి పెడితే పుణ్యం ఉంటుందని రాధతో అన్నాడు. రాధ అతనికి భోజనం తెస్తానని చెప్పింది. అప్పుడు గోపయ్య, రాధ, నువ్వు ఇతనికి భోజనం పెడితే మన కోసం భోజనం తక్కువ అవుతుంది. మళ్ళీ నువ్వు ఏమీ వండవు. ఇలాంటి వాళ్లకు ఇది ఒక అలవాటు. కష్టపడకుండా ఇలా అడుక్కు తిని మజా చేస్తారు. కానీ మనమైతే కష్టపడి సంపాదించాలి కదా, ఇలా మన ధనాన్ని వృధా పరచలేం అని అన్నాడు. అప్పుడు రాధ తన భర్తతో, ఎవరికైనా భోజనం పెట్టడం వల్ల మీ ఆస్తి ఏమీ తరిగిపోదు. కానీ మీకు ఎలా అర్థమవుతుంది? ఎవరికి ఉపయోగపడని ఈ ధనంతో ఏం లాభం అని అంటుంది. గోపయ్య మాటలు విని బిచ్చగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఎప్పుడు ఏ బిచ్చగాడు వచ్చినా చిల్లి గవ్వ కూడా పెట్టేవాడు కాదు గోపయ్య. కానీ అతను ఇంట్లో లేనప్పుడు మాత్రం ఎవరైనా ఏదైనా అడిగితే రాధ తప్పకుండా ఇచ్చేది. ఒకరోజు గోపయ్య రిక్షాలో ఇంటికి వస్తూ ఉండగా చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతను ఎంతో నిరాశగా ఉన్నాడు. ఆ వ్యక్తి గోపయ్యతో, మీరు బాగా డబ్బున్న వారిలాగా ఉన్నారు. నేను కూడా బిచ్చగాడిని కాదు. కొందరు దొంగలు నా డబ్బు, వస్తువులు దోచుకున్నారు. వాళ్ళను అడ్డుకున్నాను, కానీ నన్ను బాగా కొట్టారు. మా ఊరు ఇక్కడి నుంచి చాలా దూరం. మీరు సాయం చేస్తే నేను మా ఊరు చేరుకుంటాను. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మరలా వచ్చి మీ అప్పు కూడా తీర్చేస్తాను అన్నాడు. కానీ గోపయ్య మనసులో అడుక్కోవడానికి ఇది కొత్త విధానంలా ఉంది.
అనుకుని వెళ్ళు వెళ్ళు, వేరెవరినైనా సహాయం అడుగు. నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను, చలో రిక్షా పోని అని చెప్పి అతనికి కూడా సాయం చేయలేదు. మెల్లగా అతని లోభత్వాన్ని అందరూ తెలుసుకున్నారు. ఇక ఎవరూ కూడా అతన్ని ఏమీ అడగరు. ఎందుకంటే అక్కడ అవసరంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు గోపయ్య ఎవరికీ ఏమీ ఇవ్వడని. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీమాత విష్ణుమూర్తితో, స్వామి, ఈ గోపయ్య ఎంత పిసినారి, ఇతరుల అవసరాలను అస్సలు పట్టించుకోడు, ఎప్పుడూ ఎవరికీ సహాయపడడు, ఏ దానాలు చేయడు అంది. దానికి విష్ణు భగవానుడు, అవును దేవి, నేను కూడా అదే అనుకుంటున్నాను, ఇతన్ని సరైన దారిలోనికి ఎలా తేవాలి అని. ఇతను పరమభక్తుడే, కానీ బుద్ధి మాత్రం చిన్నది అన్నాడు. అప్పుడు లక్ష్మీమాత, స్వామి, ఇతను ఇలానే ఉంటే ఎలా బాగుపడతాడు అని అడిగింది. ఒకరోజు గోపయ్య నిద్రపోతూ ఉండగా కలలోనికి విష్ణుమూర్తి వచ్చాడు. వ్యాపారితో విష్ణుమూర్తి, గోపయ్య, నువ్వు నాకు భక్తుడివి, కానీ ఇదేంటి ఎప్పుడు ఎవరికి ఏమీ దానం చెయ్యవు, దానివల్ల నాకు నీపై చాలా కోపం ఉంది అన్నాడు. అప్పుడు గోపయ్య కలలోనే, ఏమంటున్నారు ప్రభు, నాపై మీకు కోపమా, నన్ను క్షమించండి ప్రభు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, నాపై కోపగించుకోకండి అన్నాడు. నువ్వు నాకు నిజమైన భక్తుడివైతే ఎవరైనా బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టు, తర్వాత వారికి దానం చెయ్యి, వారి సంచులు నిండే అంతగా దానం చెయ్యి అని విష్ణుమూర్తి చెప్పాడు. తప్పకుండా అలాగే చేస్తాను ప్రభు అన్నాడు గోపయ్య. తర్వాత గోపయ్యకు మెలకువ వచ్చింది. భార్యను లేపి తన కల గురించి అంతా కూడా చెప్పాడు. మరునాడు ఉదయం లేచి పూజ పూర్తి చేసి బ్రాహ్మణ దంపతుల కోసం అన్వేషిస్తాడు. సాయంత్రం అయిపోతుంది, కానీ ఎవరూ కనబడరు. అలసిపోయి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే ద్వారం దగ్గర నుండి ఎవరో పిలుస్తారు. వెళ్ళి చూస్తే బ్రాహ్మణ దంపతులు ఉంటారు. వారు గోపయ్యతో, దయచేసి ఏమైనా సాయం చేయగలరా, వీలైతే కొంచెం భోజనం పెట్టండి, చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాము, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు అంటారు. మీరు బ్రాహ్మణులా అని అడుగుతాడు గోపయ్య. అవునండి, కానీ పేదవాళ్ళం అంటారు వాళ్ళు. మీరేం బాధపడకండి, లోపలికి రండి, భోజనం పెడతాం అని గోపయ్య అతని భార్య రాధతో పాటు ఎంతో ప్రేమతో వారికి వడ్డిస్తారు. తినమని చెప్తారు. వాళ్ళు తింటూ ఉంటారు. కానీ ఎంత తిన్నా వారి కడిపే నిండదు. గోపయ్య, రాధ వారు తినడానికి పెడుతూనే ఉంటారు. వాళ్ళు తింటూనే ఉంటారు. అలా ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఇప్పుడేం పెట్టాలి అని గోపయ్య ఆలోచిస్తాడు. మనసులో లక్ష్మీదేవి విష్ణుమూర్తులను తలుచుకుంటూ ఉంటాడు. హే భగవాన్, హే మాతా లక్ష్మి, వీరిద్దరి కడుపు నిండటమే లేదు, ఇప్పుడు వీరికేం పెట్టను, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి అని ప్రార్థిస్తాడు. గోపయ్య భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండగా ఆ బ్రాహ్మణుడు, ఇంక చాలు, మా కడుపు నిండిపోయింది, చాలా ప్రేమగా భోజనం పెట్టారు, చాలా సంతోషం, దేవుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు, ఇక మేము వెళ్తాం అంటాడు. ఇప్పుడు వారితో గోపయ్య, ఆగండి, మిమ్మల్ని అలా వెళ్ళనివ్వను అని చెప్పి బీరువాల నుంచి బోల్డెడన్ని డబ్బులు తీసుకువచ్చి బ్రాహ్మణుని సంచిలో వేస్తాడు. కానీ వాటితో బ్రాహ్మణుడి సంచి నిండదు. గోపయ్య మరింత డబ్బు నగలు తీసుకువచ్చి సంచిలో వేస్తాడు. అయినా కూడా వారి సంచిలో నుంచి అవన్నీ మాయమైపోతూ ఉంటాయి. ఈ విధంగా గోపయ్య తన వద్దనున్న డబ్బు నగలు అన్నిటినీ బ్రాహ్మణుని జోలలో వేస్తాడు. కానీ ఏమీ జరగదు. అప్పుడు గోపయ్య తన భార్య రాధతో, రాధ, ఇప్పుడు ఏం చేయను, బీరువా ఖాళీ అయిపోయింది, ఇక మన వద్ద డబ్బులు లేవు, నగలు లేవు, ఇప్పుడు వీళ్లకు ఏమి ఇవ్వను అంటాడు. దానికి రాధ, ఇంటిలోని సామాన్లన్నిటినీ ఇవ్వండి అని చెప్తుంది. దాంతో గోపయ్య ఇంట్లోని సామాన్లన్నిటినీ తీసుకొచ్చి బ్రాహ్మణుని జోలలో వేస్తూ ఉంటాడు. అయినా కూడా జోలే నిండదు. ఇంట్లోని సామాన్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక గోపయ్య ఆలోచనలో పడతాడు. రాధ, ఇంట్లో సామాన్లు కూడా ఖాళీ అయిపోయాయి, ఇప్పుడు ఎలా అని అడుగుతాడు. దానికి రాధ, లేదు లేదు, మన దగ్గర ఇంకా ఖాళీ అయిపోలేదు అంటుంది. ఇంకేం మిగిలాయి అని అడుగుతాడు గోపయ్య. ఈ ఇల్లు ఉంది కదండి, ఈ ఇల్లు వారికి ఇచ్చేయండి, వారి జీవితం ఇక మీదట సుఖవంతంగా ఉంటుంది అని ధైర్యంగా చెప్పింది రాధ. అప్పుడు గోపయ్య, నువ్వు నిజం చెప్పావు, అలాగే చేద్దామన్నాడు. ఇక వారిద్దరూ బ్రాహ్మణ దంపతుల దగ్గరకు వెళ్ళి, హే బ్రాహ్మణ దేవతలారా, ఇప్పుడు నా వద్ద ఈ ఇల్లు మాత్రమే ఉంది, మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండండి, ఇక మీదట ఇది మీ ఇల్లు, ఇది తప్ప నా వద్ద ఇంకేమీ లేదు, మేము వెళ్తాం, మీరు ఇక్కడ హాయిగా ఉండండి అని చెప్పి గోపయ్య తన భార్యతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు బ్రాహ్మణ దంపతులు తమ నిజ రూపంలోనికి వస్తారు. వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. గోపయ్య వారిని చూసి ఆశ్చర్యపోతాడు. ప్రభు, ఇది కళ లేక నిజమా? మీరు నా వద్దకు వచ్చారు, నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి ప్రభు అని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి, గోపయ్య, నీ వలన ఏ తప్పు జరగలేదు, మేము నిన్ను పరీక్షించాము, దానిలో నువ్వు సఫలుడవు అయ్యావు, నువ్వు స్వచ్ఛమైన మనసుతో దానం చేశావు,
మేము ప్రసన్నమయ్యాము. ఎప్పటి నుంచి నువ్వు గొప్ప ధనవంతుడిగా పేరు పొందుతావు అని చెప్పి విష్ణుమూర్తి లక్ష్మీమాత అంతర్ధానమైపోతారు. గోపయ్య ఇంటిలోని సామాన్లన్నీ తిరిగి వచ్చేస్తాయి. అప్పుడు వ్యాపారి గోపయ్య దానం యొక్క విలువను తెలుసుకుంటాడు. అప్పటి నుంచి అతను అవసరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయపడుతూ ఉంటాడు. పేదలకు దానాలు కూడా చేస్తాడు. అతని కీర్తి అన్ని చోట్ల వ్యాపిస్తుంది. ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధనం ఉంటుంది వాళ్లకు. అతను భగవాన్ విష్ణు మాతా లక్ష్మికి ఇంకా పెద్ద భక్తుడు అవుతాడు. మన వద్ద ఎంత ధనం ఉన్నా అది అవసరంలో ఉన్న వారి కోసం వాడకపోతే అది వృధా సంపదే అవుతుంది. ఎన్ని పూజలు చేసినా మంచి కర్మలు చేయకపోతే మీకు మంచి ఫలితం దక్కదు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, స్వామివారి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, కష్టాలు పోతాయి. పూర్వం ధర్మపురి అని ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎత్తైన కొండల మధ్య వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలోని సోమయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. సోమయ్యకు ఈ ప్రపంచంలో తనంటూ ఎవరూ లేరు. ఒక పాత చెరిగిన వస్త్రం, చేతిలో ఒక కర్ర, అడుక్కునే పాత్రే అతని ఆస్తి. అతను రాత్రిపూట ఊరి చివర ఉన్న ఒక పాత మర్రి చెట్టు కింద నిద్రపోయేవాడు. తెల్లారగానే వెంకటేశ్వర స్వామి గుడి మెట్ల వద్దకు చేరుకుని వచ్చేపోయే భక్తులను యాచిస్తూ కాలం గడిపేవాడు. ఎవరైనా ఒక రూపాయి వేస్తే దానితో కడుపు నింపుకునేవాడు, లేదంటే ఆకలితోనే నిద్రపోయేవాడు. ఆ గుడికి గోవిందప్ప అని ఒక ప్రధాన అర్చకుడుండేవారు. గోవిందప్ప కేవలం పూజారి మాత్రమే కాదు, నిఖార్సైన దైవభక్తుడు. ఆయనకు ఒక నమ్మకం ఉండేది, ప్రతి జీవిలోనూ ఆ శ్రీనివాసుడు కొలువై ఉంటాడు అని. అందుకే ఆయన గుడికి వచ్చే ధనవంతులకు ఎంత మర్యాద ఇచ్చేవారో, బయట అడుక్కునే పేదవారికి కూడా అంతే గౌరవం ఇచ్చేవారు. ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత గోవిందప్ప బయటకు వచ్చి సోమయ్యకు మరియు ఇతర భిక్షగాళ్లకు ఆ ప్రసాదాన్ని స్వయంగా పంచిపెట్టేవారు. ఒకరోజు సోమయ్య ప్రసాదం తీసుకుంటూ కళ్ళలో నీళ్లతో ఇలా అన్నాడు, అయ్యా గోవిందప్ప గారు, మీ పుణ్యమా అని ఈ ఆకలి జీవులకు రోజుకొక్కసారైనా ఆ స్వామివారి ప్రసాదం అందుతుంది. మీ చల్లని చూపు వల్లే మేమింకా బతికున్నాం. ఆ ఏడుగొండల స్వామి మీకెప్పుడూ ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని అన్నాడు. దానికి గోవిందప్ప చిరునవ్వుతో, సోమయ్య, నేనిచ్చేదేముంది, అంతా ఆ స్వామిదే. ఆయన దయ ఉంటేనే మనందరికీ అన్నం దొరుకుతుంది అని సమాధానమిచ్చారు. అప్పుడు సోమయ్య తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయ్యా, ఇన్నేళ్లుగా ఈ గుడి మెట్ల మీదే బతుకుతున్నాను, కానీ ఒక్కసారి కూడా ఆ లోపల ఉన్న స్వామిని కళ్ళారా చూడలేదు. ఆ గర్భగుడిలో ఉండే ఆ నీలమేఘశ్యాముణ్ణి, ఆ శంకుచక్రధారిని ఒక్కసారి దర్శించుకోవాలని నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. కానీ మాలాంటి వాళ్లను లోపలికి రానిస్తారా? మా మకిలి బట్టలు చూసి జనం మమ్మల్ని తోసేస్తారేమో అని భయం అన్నాడు. గోవిందప్ప ఆ మాటలకు చలించిపోయారు. భయం వద్దు సోమయ్య, ఆ దేవుడు అందరివాడు. ఆయనకు కులమతాలు ధనిక పేద తేడాలు లేవు. ఈ ఊరిలో కొంతమందికి అహంకారం ఉండవచ్చు, కానీ దేవుడికి లేదు. తప్పకుండా ఒకరోజు మిమ్మల్ని అందరినీ నేను స్వయంగా లోపలికి తీసుకెళ్లి స్వామి దర్శనం చేయిస్తాను అని అభయమిచ్చారు. అదే ఊరిలో రాజశేఖర్ అనే ఒక పేర మోసిన భూస్వామి ఉండేవాడు. అతనికి డబ్బంటే విపరీతమైన గర్వం. ఊరిలో తనకంటే గొప్పవారు ఎవరూ లేరని భావించేవాడు. పేదవాళ్లను చూస్తే చాలు అతనికి ఒళ్ళు మండిపోయేది. వీళ్ళంతా పనిపాట లేకుండా ఇలా అడుక్కుంటూ ఊరిని పాడు చేస్తున్నారు అని తిడుతూ ఉండేవాడు. రాజశేఖర్ భార్య పేరు లక్ష్మి. ఆమె పేరుకు తగ్గట్టుగానే చాలా మంచిది. భర్తకు భిన్నంగా ఆమెకు దయా జాలి ఎక్కువ. రాజశేఖర్ ప్రతిరోజూ గుడికి వెళ్ళేవాడు, కానీ అది భక్తితో కాదు, తన హోదాను చాటుకోవడానికి. లక్ష్మి మాత్రం మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించేది. ఒకరోజు రాజశేఖర్ భార్యతో ఇలా అంటున్నాడు, లక్ష్మి, ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళడం అవసరమా? అక్కడ ఆ మెట్ల మీద కూర్చునే భిక్షగాళ్లను చూస్తేనే నాకు వాంతొస్తుంది. వాళ్ళ మొహాలు చూడకుండా నేను గుడిలోకి వెళ్ళలేకపోతున్నాను. దానికి లక్ష్మి ఎంతో శాంతంగా, అదేంటండి అలా అంటారు? వాళ్ళు కూడా మనుషులే కదా. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. వాళ్ళకి ఏమీ లేక అలా ఉన్నారు. మన అదృష్టం బాగుండి మనం ఈ స్థితిలో ఉన్నాం, అంతేగాని వాళ్ళను తక్కువ చేసి చూడకూడదు అని నచ్చి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ రాజశేఖర్ ఆమె మాటలు వినిపించుకోకుండా తన గర్వంతోనే ఉన్నాడు. కొన్ని రోజులకు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడం మహాపుణ్యమని భక్తుల నమ్మకం. గోవిందప్ప అనుకున్న సమయం రానే వచ్చిందని భావించారు. తెల్లవారుజామునే భక్తుల రద్దీ మొదలవ్వకముందే సోమయ్యను మరియు ఇతర భిక్షగాళ్లను పిలిచి, ఇవాళ పవిత్రమైన రోజు,
అందరూ శుభ్రంగా ముఖం కడుక్కుని రండి, మిమ్మల్ని గుడి లోపలికి తీసుకెళ్తాను అని చెప్పారు. సోమయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అందరూ కలిసి గుడి లోపలికి వెళ్లారు. గర్భగుడిలో వెలుగుతున్న దీపాల మధ్య ఆభరణాలతో ధగధగలాడుతున్న వెంకటేశ్వర స్వామిని చూసి సోమయ్య పరవశించిపోయాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతుండగా 2 చేతులు జోడించి స్వామి గోవిందా అని పలవరించాడు. సరిగ్గా అదే సమయంలో రాజశేఖర్ తన భార్యతో కలిసి అక్కడికి వచ్చాడు. గర్భగుడి ముందు ఆ భిక్షగాళ్లను చూడగానే రాజశేఖర్ కోపం కట్టలు తెంచుకుంది. ఏయ్, ఎవరినడిగి లోపలికి వచ్చారు? ఈ పవిత్రమైన గర్భగుడిని మైలపరుస్తారా? మీలాంటి అశుభ్రమైన వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం అంటూ అరిచాడు. సోమయ్య భయపడుతూ, అయ్యా, మేము స్వామిని చూడాలని వచ్చాము, మా వల్ల ఏ తప్పు జరగదు అని ప్రాధేయపడ్డాడు. కాని రాజశేఖర్ వినలేదు. సోమయ్యను బలవంతంగా పక్కకు నెట్టి అందర్నీ బయటకు గెంటేశాడు. గోవిందప్ప అడ్డుపడబోయినా రాజశేఖర్ తన అధికారంతో ఆయన్ని కూడా నోరు మూయించాడు. అవమానంతో బాధతో సోమయ్య మరియు ఇతర భిక్షగాళ్లు గుడి బయట పడిపోయారు. స్వామి, మమ్మల్ని నీ దర్శనానికి కూడా నోచుకోకుండా చేశావా? మేమంతా నీ బిడ్డలం కాదా అని సోమయ్య ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ స్వామియే వచ్చి మాకు న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుండి కదలం, నీరు కూడా ముట్టం అని నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి మనసు అస్సలు కుదుటపడలేదు. తన భర్త చేసిన పనికి ఆమె ఎంతో కుమిలిపోయింది. ఆమెకు ఒక ముక్కుండేది. స్వామివారికి 54 రకాల పిండి వంటలతో మహాభోగం నివేదించాలని ఆమె అనుకుంది. భర్తకు ఆ విషయం చెప్పి వంటికి కావాల్సినవన్నీ తెప్పించుకుంది. స్వయంగా తనే ఎంతో భక్తితో ఆ వంటలన్నీ తయారు చేసింది. పాయసం, పులిహోర, వడలు, లడ్డూలు ఇలా అనేక రకాల పదార్థాలను ఒక పెద్ద బంగారు పళ్ళెంలో సర్దుకుని గుడికి బయలుదేరారు. గుడి వద్దకు చేరుకోగానే అక్కడ నీరసించి పడి ఉన్న సోమయ్యను, ఇతరులను చూసి లక్ష్మి కళ్ళు చెమర్చాయి. రాజశేఖర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా, చూసావా లక్ష్మి, నా దెబ్బకు ఎలా పడి ఉన్నారో, ఇలాగే ఉండాలి వీళ్ళకి అని నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. గుడిలో స్వామివారి ముందు ఆ మహాభోగాన్ని ఉంచారు. లక్ష్మి కళ్ళు మూసుకుని, స్వామి, నా భర్త చేసిన తప్పును క్షమించు, ఈ ఆకలితో ఉన్న నీ బిడ్డల ఆవేదనను తీర్చు అని మనసారా ప్రార్థించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గర్భగుడిలో ఉన్న విగ్రహం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడింది. అందరూ చూస్తుండగానే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమైన సువాసనలకు, ఆ దివ్య రూపాన్ని చూసి అందరూ స్తంభించిపోయారు. స్వామి చిరునవ్వు నవ్వుతూ ఆ భోగపళ్లల్లోని పదార్థాల సువాసన చూసి, ఆహా, ఎంతటి రుచికరమైన ఆహారం! నా బిడ్డలు బయట ఆకలితో అలమటిస్తుంటే నేనిక్కడ ఒక్కడిని ఎలా తినగలను అని ఆ పళ్ళంతో సహా గుడి బయటకు నడిచి వెళ్లారు. బయట ఆకలితో, దాహంతో అపస్మారక స్థితిలో ఉన్న సోమయ్య వద్దకు స్వామి వెళ్లారు. స్వయంగా తన చేతులతో సోమయ్యకు ప్రసాదాన్ని తినిపించడం మొదలుపెట్టారు. ఆ దృశ్యాన్ని చూసిన రాజశేఖర్ కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. తన కళ్ళలు తనే నమ్మలేకపోయాడు. స్వామి ఇతర భిక్షగాళ్లకు కూడా ఆ ఆహారాన్ని పంచిపెట్టారు. అప్పుడు స్వామి రాజశేఖర్ వైపు తిరిగి గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు. రాజశేఖర్, ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు నాదే. ఈ ధనం, ఈ అధికారం అన్నీ నేనిచ్చినవే. ఇవన్నీ తాత్కాలికం. నువ్వు ఎవరినైతే అసహ్యించుకుంటున్నావో వారిలోనూ నేనే ఉన్నాను. ఆకలి అనేది అందరికీ ఒకటే. భక్తి అనేది మనసులో ఉండాలి, కానీ వేసుకునే బట్టల్లో కాదు. వీరు నా నిజమైన భక్తులు. ఎందుకంటే వీరి ప్రార్థనలో స్వార్థం లేదు. కేవలం నన్ను చూడాలని తపన మాత్రమే ఉంది. నువ్వు తెచ్చిన ఈ ఆహారం వీరి కడుపు నింపినప్పుడే నాకు తృప్తి కలుగుతుంది. స్వామి మాటలు విన్న రాజశేఖర్ అహంకారం నీరైపోయింది. తన తప్పు తెలుసుకుని సోమయ్య పాదాల మీద పడ్డాడు. నన్ను క్షమించు సోమయ్య. డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఈ క్షణం నుండి ఈ ఊరిలో ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకునే బాధ్యత నాది అని ప్రతిజ్ఞ చేశాడు. స్వామి అందర్నీ ఆశీర్వదించి మాయమయ్యారు. ఆ రోజు నుండి ధర్మపురి గ్రామంలో మార్పొచ్చింది. రాజశేఖర్ తన ఇంటి ముందే ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశాడు. సోమయ్యకు మరియు ఇతర పేదవారికి వసతి కల్పించాడు. గోవిందప్ప నేతృత్వంలో ప్రతిరోజు అందరూ కలిసి స్వామిని దర్శించుకునేవారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, మానవ సేవయే మాధవ సేవ అని ఆ గ్రామం చాటి చెప్పింది. సోమయ్య కళ్ళలో ఇప్పుడు ఆకలి బాధ లేదు. కేవలం ఆ స్వామిని చూసిన తృప్తి మాత్రమే మిగిలింది. ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు ఆ గ్రామం మీద ఎప్పుడూ ఉంటాయని అందరూ నమ్మారు.
ఈరోజు రాత్రి పడుకునేలోపు ఈ నీతి కథను వింటే చాలు, పత్తిందల్లా బంగారంలాగా మారుతుంది, అజ్ఞానం పోతుంది, పేదరికం పోతుంది. అనగనగా కృష్ణాపురం అనే ఒక అందమైన పచ్చని గ్రామం. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన చెట్లు, స్వచ్ఛమైన గాలి ఎంతో ప్రశాంతంగా ఉండేవి. ఆ ఊరి చివరన ఒక పాతకాలం నాటి పూరి గుడిసెలు సీతమ్మ అనే ఒక ముసలావిడ ఒంటరిగా నివసిస్తూ ఉండేది. ఆమె భర్త ఎప్పుడో కాలం చేశాడు. అప్పటి నుండి ఆ పాత గుడిసె ఆమెకు ప్రాణంగా మారింది. ఆమెకు ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు. రోజులు గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. చుట్టుపక్కల వారు దయతో ఏమైనా పెడితే తిని ఆ భగవంతుడిని స్మరించుకుంటూ తన చివరి రోజుల కోసం ఎదురు చూస్తూ కాలం వెళ్లదీసేది. ఆ గుడిసె, దాని చుట్టూ ఉన్న ఆ కొద్దిపాటి స్థలమే ఆమెకు మిగిలిన ఏకైక ఆధారం. ఒకరోజు సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్న సమయాన సీతమ్మ తన గుడిసె ముందు ఉన్న అరుగు మీద అత్యంత దీనంగా కూర్చొని తన గతాన్ని నెమరు వేసుకుంటోంది. సరిగ్గా అదే సమయానికి ఆ ఊరిలో పేరు మోసిన వడ్డీ వ్యాపారి రామదాసు, అతని భార్య కాంతమ్మ దర్జాగా అటుగా నడుచుకుంటూ వచ్చారు. రామదాసు పరమ పిసినారి, అలాగే మహా క్రూరుడు కూడా. ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా అప్పు ఇచ్చి తర్వాత వారి రక్తం పీల్చే రకం. కాంతమ్మ కూడా భర్తకు ఏమాత్రం తీసిపోని గయ్యాలి భార్య. సీతమ్మను చూడగానే కాంతమ్మ ముఖం అసహ్యంగా చిట్లించుకుంది. ఏమండి, ఇటు చూడండి, ఈ ముసలిది ఇంకా ఈ పాడుబడిన గుడిసెను పట్టుకుని వేలాడుతూనే ఉంది. ఎప్పుడు ఖాళీ చేస్తుందో, ఈ దరిద్రం మనకు ఎప్పుడు వదులుతుందో ఏమో అని తన భర్తతో కటువుగా అంది. ఆ మాటలు విన్న సీతమ్మ కంగారుగా భయంగా లేచి నిలబడి తన చేతులు కట్టుకొని, రండి బాబుగారు, రండి కాంతమ్మ తల్లి, ఇలా దయచేయండి, కూర్చోండి అని ఎంతో మర్యాదగా పిలిచింది. దానికి రామదాసు కోపంగా, రావడానికి పోవడానికి కూర్చోవడానికి ఇదేమైనా నీ సొంత ఇల్లా? నా ఇల్లే కదా, నా స్థలంలో నువ్వు దర్జాగా ఉంటున్నావు. నీ మొగుడు బ్రతికున్నప్పుడు నా దగ్గర తీసుకున్న అప్పుకు ఈ స్థలం గుడిసే తాకట్టు పెట్టాడు. వడ్డీ, దానిమీద చక్రవడ్డీ అన్నీ కలిపి ఈ పాటికి ఈ జాగ నా సొంతమైపోయింది. రేపు ఉదయానికల్లా ఈ గుడిసెను పూర్తిగా ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ మేము ఒక పెద్ద బంగళా కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. ఇక నీ నాటకాలు నా దగ్గర సాగవు అని కఠినంగా అన్నాడు. ఆ మాటలు వినగానే సీతమ్మ కళ్ళలో నీళ్లు సుడిలు తిరిగాయి. అయ్యా, నేను పండు ముసలిదానిని. ఈ వయసులో నన్ను ఇలా వీధిన పడేసి బయటకు గెంటేస్తే నేను ఎక్కడికి పోగలను? ఈ చలికి గాలికి తట్టుకోలేక ఎక్కడో దిక్కులేని చావు చస్తాను. నా భర్త ఎంతో ఇష్టంగా తన చేతులతో కట్టిన ఈ గుడిసెలోనే నా ప్రాణం పోవాలని నా ఆశ బాబు. దయచేసి నన్నిక్కడ ఉండనివ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని 2 చేతులు జోడించి బ్రతిమిలాడింది. దానికి కాంతమ్మ వెటకారంగా పగలబడి నవ్వింది. నువ్వు చస్తే మాకేంటి? నువ్వు బ్రతికినా చచ్చినా మాకు అనవసరం. మాకు మా స్థలం కావాలి. మర్యాదగా రేపు ఉదయం ఖాళీ చేయి, లేదంటే మా పని వాళ్లను పిలిపించి నిన్ను, నీ పాత సామాన్లను బయటకు విసిరేయిస్తాను అని దారుణంగా బెదిరించింది. అప్పుడు సీతమ్మ తన మనసులో ఒక అద్భుతమైన పథకం ఆలోచించింది. ఇలా బ్రతిమాలితే వీరు వినే రకం కాదు, వీరికి ఆశ చూపించడమే ఏకైక మార్గం అనుకుంది. బాబుగారు, కాంతమ్మ తల్లి, మీరన్నదే నిజం. ఎలాగూ నేను పోయే కాలం దగ్గర పడింది. నేను చనిపోయాక ఈ స్థలమంతా మీకే చెందుతుంది కదా. పైగా నా గురించి, నా భర్త దాచిన ఒక అద్భుతం గురించి మీకొక పెద్ద రహస్యం చెప్పాలి. ఎవరైనా బయట వింటారేమో, దయచేసి లోపలికి రండి అని అత్యంత గుసగుసగా రహస్యంగా చెప్పింది. రహస్యమనగానే రామదాసు దంపతులకు చెవులు నిక్కబుడుచుకున్నాయి. ఏదో డబ్బు వ్యవహారమై ఉంటుందని అత్యంత ఆశపడి ముక్కు మూసుకుంటూ ఆ చీకటి గుడిసెలోకి అడుగుపెట్టారు. ఏంటి, త్వరగా చెప్పు, ఇక్కడ చెడు వాసన వస్తోంది, కంపు కొడుతోంది అన్నాడు రామదాసు చాలా చిరాకుగా. సీతమ్మ ఒక మూల ఉన్న ఒక పాత చెక్కపెట్టిని చూపిస్తూ, బాబుగారు, నా భర్త చనిపోయే ముందు నా చేతిలో చెయ్యి వేసి ఒక మాట చెప్పాడు. మనం పేదవాళ్లం కాదు సీత, రాజుల్లా బ్రతికాల్సిన వాళ్ళం. కానీ నా తలరాత ఇంతే, మనం అనుభవించలేకపోయాం. ఇదిగో ఈ పెట్టి మన తాతల ముత్తాతల నాటిది. ఇందులో మన 7 తరాలకు సరిపడా అపారమైన సంపద, ఎన్నో బంగారు నాణాలు, విలువైన వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయని చెప్పాడు అని అత్యంత నమ్మకంగా అంది. ఆ మాట వినగానే రామదాసు, కాంతమ్మలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారి కళ్లలో అత్యాశ స్పష్టంగా కనిపించింది. ఏంటి సంపద? ఈ ముసలిదానికి నిజంగానే మతిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్లుంది. ఈ పెట్టెలో ఏముంటాయి? మహా అయితే బూజు పట్టిన పాత చిరిగిన బట్టలు తప్ప
అని కాంతమ్మ కుట్టిపారేసే ప్రయత్నం చేసింది. కానీ సీతమ్మ మరింత నమ్మకంగా, లేదు తల్లి, నా భర్త మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు, కానీ నా భర్త నా మీద ఒక కఠినమైన ఒట్టు వేయించుకున్నాడు. నేను బ్రతికి ఉన్నంతకాలం ఈ పెట్టెను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని. నా ప్రాణం పోయిన మరుక్షణం ఈ పెట్టెను ఎవరైతే తెరుస్తారో, ఎవరైతే నా కర్మకాండలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారో, ఎవరైతే నన్ను చివరి రోజుల్లో తమ సొంత తల్లిలా బాగా చూసుకుంటారో వాళ్ళకి ఈ అపారమైన సంపదంతా చెందుతుందని ఆయన మాట తీసుకున్నారు. నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు బాబు, మీరే నాకు దిక్కు. నేను పోయిన తర్వాత మీరే నాకు తలకొరివి పెట్టాలి, ఈ సంపదంతా మీరే తీసుకోవాలి అని అత్యంత అమాయకంగా కన్నీరు కారుస్తూ నటించింది. బంగారం, వజ్రాలు అనగానే రామదాసు కళ్ళు విపరీతంగా మెరిశాయి. అతనిలోని దురాశ కట్టలు తెంచుకుంది. కాంతమ్మ కూడా వెంటనే తన గొంతు మార్చి అత్యంత ఆప్యాయంగా, అయ్యో సీతమ్మత్త, ఎంత మంచి మొగుడు నీకు, నువ్వు నిజంగా దేవతవి అత్త, నువ్వు మాకు పరాయిదానివి కాదు, మా కన్న తల్లి లాంటి దానివి. నువ్వేం దిగులు పడకు, మేముండిగా నీకేంటి లోటు, నువ్వీ పాడుబడిన గుడిసి ఖాళీ చేయనక్కర్లేదు, రేపటి నుండి నువ్వు మా ఇంటికే భోజనానికి వచ్చే అని బ్రతిమాలడం మొదలుపెట్టింది. వద్దు తల్లి, నా భర్త జ్ఞాపకాలు ఉన్న ఈ గుడిసెలు వదిలి నేను రాలేను, నా కడుపుకు కాస్త గంజి పోస్తే చాలు, నేనిక్కడే పడి ఉంటాను అని సీతమ్మ తగ్గట్టుగా మాట్లాడింది. గంజేంటి అత్తా, నువ్వలా మాట్లాడకూడదు, రేపటి నుండి 3 పూటలా నెయ్యి వేసిన పంచభక్ష్య పరమాన్నాలు నీకోసం మా ఇంటి నుండే వస్తాయి, నువ్వు హాయిగా తిని ఆ భగవంతుడి ధ్యానంలో ప్రశాంతంగా ఉండు అని చెప్పి రామదాసు దంపతులు అత్యంత సంతోషంగా తమ ఇంటికి బయలుదేరారు. దారిలో వారు ఆ పెట్టెలోని ఆస్తి గురించి మురిసిపోతూ, ఆ ముసరిది మహా అయితే ఇంకో 5-6 నెలలు బ్రతుకుతుందని, అప్పటిదాకా దానికి సేవలు చేస్తే ఆ పెట్టెలో ఉన్న వజ్రాలన్నీ తమ సొంతమవుతాయని పగటి కలలు కన్నారు. మరుసటి రోజు ఉదయం నుండి సీతమ్మ దినచర్య పూర్తిగా మారిపోయింది. ఉదయాన్నే వేడివేడి ఇడ్లీలు, వడలు, మధ్యాహ్నం నెయ్యి వేసిన అన్నం, పప్పు, రకరకాల కూరలు, సాయంత్రం తీపి పదార్థాలు, పండ్లు కాంతమ్మ స్వయంగా తన చేతులతో తెచ్చి ఇచ్చేది. పాత చీరలు కట్టుకుంటుందని చెప్పి కొత్త పట్టు చీరలు కూడా తెచ్చి ఇచ్చారు. ఊరి జనమంతా ఈ వింత చూసి నూరెళ్లబెడ్డపేరారు. పరమ పిసినారి రామదాసు దారిద్ర్యంలో ఉన్న సీతమ్మకు ఇలా సేవలు చేయడం వెనుక ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్ర ఉందని వారు తమలో తాము గుసగుసలాడుకున్నారు. కానీ సీతమ్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రాజభోగాలు అనుభవిస్తూ రోజురోజుకి ఎంతో బలంగా, ఆరోగ్యంగా తయారైంది. ఇలా 3 నెలలు గడిచిపోయాయి. సీతమ్మ ఆరోగ్యం క్షీణించి చనిపోతుందనుకుంటే ఆమె మంచి పౌష్టికాహారం తిని వయస్సు తగ్గినట్లుగా ముఖంలో కళతో ఎంతో ఉత్సాహంగా తయారైంది. రోజూ సాయంత్రం గుడిసె ముందు కూర్చుని ఆనందంగా దేవుడి పాటలు పాడడం మొదలుపెట్టింది. ఇది చూసి రామదాసు దంపతులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఏమండి, ఇది చాలా తేడాగా ఉంది, ఆ ముసలిది ఇప్పట్లో చనిపోయేలా లేదు, రోజురోజుకి మరింత బలం పుంజుకుంటోంది. నిన్న నన్ను పిలిచి, కాంతమ్మ, నాకు ఈరోజు కొంచెం మటన్ బిర్యానీ, చికెన్ కూడా తినాలని ఉంది అని దర్జాగా అడిగింది. నా వల్ల కాదు, దానికి ఇంకిన్నాళ్ళు ఇలా ఊడిగం చేసేది, మన ఆస్తి అంతా దానికి కరిగిపోయేలా ఉంది అని కాంతమ్మ విపరీతంగా విసుక్కుంది. అప్పుడు రామదాసు, నువ్వు కంగారు పడకు, ఆ పెట్టెలో ఖచ్చితంగా అపారమైన బంగారమే ఉంది. నేను నిన్న గుడిసెలోకి వెళ్ళి ముట్టుకొని చూశాను, అది చాలా బరువుగా ఉంది. మనం దాన్ని త్వరగా పైలోకానికి పంపించేయాలి. ఎవరికైనా అనుమానం రాకుండా సహజ మరణం అనిపించేలా ఏదైనా నాటుమందు పెట్టి చంపేద్దాం అని అత్యంత క్రూరమైన పథకం వేశాడు. వెంటనే ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రే ఊరి చివర ఉన్న ఒక నాటు వైద్యుడి దగ్గరికి వెళ్లారు. తమ అత్తకు బలం ఎక్కువై నిద్ర పట్టడం లేదని, ఆమె శాశ్వతంగా ప్రశాంతంగా నిద్రపోయేలా ఏదైనా అత్యంత శక్తివంతమైన మందు ఇవ్వమని వక్రంగా అడిగారు. ఆ వైద్యుడు వారి దురుద్దేశం పూర్తిగా గ్రహించకుండా కేవలం ఒక సాధారణమైన నిద్రమాత్రల చూర్ణమిచ్చి పంపాడు. ఆ రాత్రి కాంతమ్మ వేడిపాలలో ఆ చూర్ణం బాగా కలిపి సీతమ్మకు తీసుకువెళ్ళింది. అత్త, ఇదిగో నీకోసం వేడి పాలు, ఇందులో నీకు మరింత బలం వచ్చే ఆయుర్వేద మందు కూడా కలిపాను, త్వరగా తాగి పడుకో అని ఎంతో ప్రేమ నటిస్తూ బలవంతంగా తాగించింది. సీతమ్మ పాలు మొత్తం తాగడం చూసి ఇక రేపటితో తమ పీడ శాశ్వతంగా విరగడైందని, ఆ పెట్టె తమదేనని మనసులో సంబరపడుతూ ఇంటికి వెళ్లారు రామదాసు దంపతులు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయ్యి బాగా పొద్దెక్కినా సీతమ్మ గుడిసె తలుపులు తెరుచుకోలేదు. రామదాసు, కాంతమ్మ కపట నాటకానికి పూర్తిగా సిద్ధమై ఏడవడానికి ముఖాలు విషాదంగా పెట్టుకుని గుడిసె దగ్గరికి వెళ్లారు.
ఊరి జనాన్ని కూడా పోగు చేశారు. అయ్యో, మా అత్త ఏమైపోయిందో, ఎప్పుడూ పెందలారే లేచేది కదా అంటూ తలుపులు గట్టిగా తోశారు. లోపల చూస్తే సీతమ్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రలేచి ఆవలిస్తూ మంచం మీద ప్రశాంతంగా కూర్చుని ఉంది. వాళ్లను చూసి ఎంతో ఆప్యాయంగా నవ్వి, ఏంటి బాబు పొద్దున్నే అంత అల్లరి? మీ దయ వల్ల నాకు రాత్రి భలే నిద్ర పట్టింది. ఆ మందు భలే పనిచేసింది. ఒళ్ళంతా తేలికగా ఎంతో హాయిగా ఉంది. నొప్పులన్నీ మాయమైపోయాయి. ఈరోజు రాత్రి కూడా ఆ మందు పాలలో కలిపి ఇవ్వు తల్లి అని అంది. అది వినగానే రామదాసు, కాంతమ్మల ముఖాలు పూర్తిగా మాడిపోయి పాలిపోయాయి. ఆ వైద్యుడు తమను ఘోరంగా మోసం చేశాడని మనసులోనే రకరకాలుగా తిట్టుకున్నారు. ఇప్పుడు ఈ ముసలిదాన్ని ఎలా వదిలించుకోవాలో, ఆ పెట్టెను ఎలా సొంతం చేసుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కున్నారు. సరిగ్గా అదే సమయానికి ఊరిలోకి ఒక అందమైన గుర్రపు బండి వచ్చింది. అందులో నుంచి సూరిబాబు అనే ఒక యువకుడు ఎంతో దర్జాగా, రాజసం ఉట్టిపడేలా ఖరీదైన దుస్తులు ధరించి దిగాడు. అతను నేరుగా జనాన్ని తోసుకుంటూ సీతమ్మ గుడిసె దగ్గరికి వచ్చి, బామ్మ, సీతమ్మ, ఎలా ఉన్నావు? నేను వచ్చేశాను అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. సీతమ్మ కూడా అంతే సంతోషంగా, ఒరే సూరిబాబు, వచ్చావా నాయనా, రారా లోపలికి రా అని సాదరంగా ఆహ్వానించింది. ఇద్దరి ఆప్యాయతలు చూసి రామదాసు దంపతులకు అనుమానం, భయం ఒకేసారి మొదలయ్యాయి. ఏంటి బాబు, మీరెవరు? ఇక్కడికెందుకు వచ్చారు అని రామదాసు కొంచెం కంగారుగా అడిగాడు. నేను సీతమ్మ బామ్మకు స్వయాన మనవడి వరస అవుతాను. నా పేరు సూరిబాబు, పట్నంలో ఉంటాను అని అతను గంభీరంగా బదిలిచ్చాడు. వెంటనే సీతమ్మ, రామదాసు బాబు, వీడే నా సొంత కొడుకు లాంటివాడు. నా భర్త భద్రంగా పెట్టిన ఆ సంపద పెట్టే వీడికే ఇవ్వమని చనిపోయే ముందు చెప్పాడు. నా ఆస్తి అంతా వీడికే చెందుతుంది. మీరు నాకు చేసిన సేవలకు దేవుడు చల్లని దీవెనలు ఇస్తాడు అని పెద్ద బాంబు పేల్చింది. ఆ మాట వినగానే రామదాసు, కాంతమ్మలకు గుండె ఆగినంత పనయింది. అదేంటి? అబద్ధం, మోసం! ఆ పెట్టె మాకి ఇస్తానని నువ్వు మాట ఇచ్చావు. 6 నెలలుగా మేము నీకు పెట్టిన పంచభక్ష పరమాన్నాలు, చేసిన సేవలు అన్నీ ఆ పెట్టె కోసమే కదా. అందులో సగం వాటా మాకివ్వాల్సిందే, లేదంటే ఊర్లో పెద్దల ముందు పంచాయతీ పెడతాం అని పెద్ద గొడవకు దిగారు. సూరిబాబు బిగ్గరగా నవ్వి, అలాగే, పంచాయతీ ఎందుకు? ఊరందరి ముందే ఆ పెట్టెలో ఏమున్నో చూద్దాం. అప్పుడు ఎవరి వాటా ఎంతో తేలిపోతుంది. బామ్మ, ఆ పెట్టె తాళమివ్వు. ఊరి జనమంతా ఎంతో ఆసక్తిగా గుడిసె ముందు మూగారు. రామదాసు దంపతులు గుండెలు అరచేతిలో పెట్టుకుని ఆత్రంగా ఎదురుచూస్తుండగా సూరిబాబు ఆ పాత ఇనుప పెట్టెను తెరిచాడు. అందులో బంగారు నాణాలు, వజ్రాలకు బదులుగా కొన్ని పాత రాగి నాణాలు, తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, మట్టితో నిండిన చిన్న కుండ, ఒక పాత తాళపత్రం మాత్రమే ఉన్నాయి. అవి చూసి రామదాసు నిరాశతో, కోపంతో ఊగిపోతూ, ఏంటివి? బంగారం లేదా? వజ్రాలేవి? మమ్మల్నింత దారుణంగా మోసం చేశావా ముసలిదానా అని గట్టిగా అరిచాడు. దానికి సీతమ్మ ఎంతో ప్రశాంతంగా, చెదరని చిరునవ్వుతో, నేనెందుకు మోసం చేస్తాను బాబు? నా భర్త మహా అయితే ఒక పేదవాడు. ఆయన దగ్గర 7 తరాలకు సరిపడా వజ్రాలు ఎక్కడి ఉంటాయి? మీరేదో ఆస్తి ఉందని మీ దురాశతో మీరే ఊహించుకున్నారు. కానీ ఇందులో ఒక అత్యంత ముఖ్యమైన పత్రం ఉంది. అది వజ్రాల కంటే విలువైనది అని ఆ తాళపత్రాన్ని సూరిబాబు చేతికి ఇచ్చింది. సూరిబాబు ఆ పత్రాన్ని అందరికీ వినబడేలా గట్టిగా చదివి వినిపించాడు. ఇది ఒక పాత అప్పు పత్రం. రామదాసు తండ్రిగారు సీతమ్మ భర్త దగ్గర ఎప్పుడో ఏళ్ల క్రితం 200 వరహాలు అప్పుగా తీసుకున్నారు. దానికి వడ్డీ, చక్రవడ్డీ అన్నీ కలిపితే ఇప్పుడు ఈ చిన్న స్థలం కాదు కదా, ఊర్లో మీరు దర్జాగా ఉంటున్న మీ పెద్ద బంగ్లా కూడా సీతమ్మకే చెందుతుంది. చట్టబద్ధమైన రాతకోతలు అన్నీ ఇందులో స్పష్టంగా ఉన్నాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే రామదాసు, కాంతమ్మలకు కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించినట్లు అయింది. తాము ఆడిన నాటకం, చేసిన మోసం తమకి ఘోరంగా ఎదురు తిరిగిందని గ్రహించారు. ఆస్తి కోసం అనవసరంగా ఆశపడి ఈ 6 నెలలు ఎంతో ఖర్చు పెట్టి ఆ ముసలిదానికి సేవలు చేశామని ఇప్పుడు తమ సొంత ఇల్లే పోయే పరిస్థితి వచ్చిందని తలబాదుకున్నారు. అయ్యో సీతమ్మత్త, మేము బుద్ధి లేక, దయలేక, తెలియక తప్పు చేశాం. ఆ పత్రం దయచేసి చింపేయండి. మేమిక ఈ గుడిసె జోలికి, మీ జోలికి ఎప్పటికీ రాము అని కాళ్ల మీద పడి బతిమిలాడి ఊరి జనం ముందు అవమానంతో తలదించుకొని అక్కడి నుండి పరుగున పారిపోయారు. ఊరి జనమంతా వారి దురాశకు తగిన శాస్తి జరిగిందని సంతోషంగా నవ్వుకుంటూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.
రామదాసు దంపతులు వెళ్ళిపోగానే సూరిబాబు సీతమ్మ ఒకరినొకరు చూసుకుని పగలబడి నవ్వారు. నిజానికి సూరిబాబు సీతమ్మకు ఎలాంటి బంధువు కాదు. ఆమె ఆడిన నాటకంలో ఆమెకు సహాయం చేయడానికి పక్క ఊరి నుండి వచ్చిన ఒక పేద నాటక కళాకారుడు. ఆ పాత పెట్టెలో ఉన్న పత్రం కూడా సీతమ్మ తన తెలివితేటలతో సృష్టించిన ఒక నకిలీ పత్రమే. ఏ బలం లేని ఒక ముసలావిడ తన అద్భుతమైన బుద్ధి బలంతో ఊర్లు అందరినీ భయపెట్టే వడ్డీ వ్యాపారిని గడగడలాడించి తన ఇంటిని కాపాడుకోవడమే కాకుండా తన దురాశకు తగిన గుణపాఠం చెప్పింది. ఆశ మనిషిని ఎలా ఆడిస్తుందో బుద్ధిబలం ముందు ఆస్తిపాస్తులు, గర్వం కూడా తలవంచక తప్పదు అని ఈ సంఘటన నిరూపించింది. మనిషికి అసలైన సంపద పెట్టెల్లో ఉండదు, వారి మెదడులో, ఆలోచన విధానంలో ఉంటుందని సీతమ్మ నిరూపించింది. ఆ తర్వాత సీతమ్మ సూరిబాబుకి కొంత డబ్బు ఇచ్చి సంతోషంగా సాగనంపి ఆ గుడిసెలోనే ఎంతో ప్రశాంతంగా తన శేష జీవితాన్ని గడిపింది. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, 2 నిమిషాల్లో కష్టాలు సమస్యలు పోయి మీ సుడి తిరిగిపోతుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం, గణపతి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనవర్షం కురుస్తుంది, మహారాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.